అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము. ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, సౌత్ ఏషియన్ టైగర్స్, వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్లో మనం చేసే పరిస్థితి వస్తుంది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని డికేడ్స్ కానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు, అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6తో భద్రత భరోసా కల్పించాం. P4తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసాం. నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నటన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. అదే మరి 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ 2 పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు. శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఫోకస్ పెట్టాలి. లాస్ట్ మైల్, లాస్ట్ ఫ్యామిలీని మనం రికగ్నైజ్ చేసే పరిస్థితి రావాలి. ఫస్ట్ టైం నా పొలిటికల్ క్యారియర్లో 28 జిల్లాలు, 25 పార్లమెంట్లు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్లు పెట్టాను. ఒక్కొక్క దానికి నేను పరీక్షలు చదువుకుంటే నేను కూడా IAS అయ్యేవాడిని అప్పట్లో, కానీ అప్పుడు చదవలేకపోయా. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కలెక్టర్ ఎట్టున్నారు, ఏ జిల్లా ఎట్లుందో అన్ని రిపోర్ట్లు పెట్టుకొని ఒక 2 గంటలు చదువుకొని
పరిశ్రమగా మీ దగ్గరికి వచ్చి మళ్ళా మీతో ఒక 3 గంటలు కూర్చొని మీరు ఇచ్చే ఐడియాస్ అన్ని తీసుకొని డైరెక్షన్స్ ఇచ్చాం. బిగ్ ఎక్సర్సైజ్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలు పరిష్కారాలపైన చర్చలు చేశాం. నేను క్లారిటీ ఇచ్చాను. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఎక్కడ అడ్డంకులు లేకుండా క్లారిటీ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్స్ది. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సమస్యలు మీరు చూస్తే అన్నెసరీగా 22A పెట్టేయడం, వాళ్ళు ఆఫీస్ తిరగడం, ఒక అధికారి యొక్క అనాలోచన అని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ కొన్ని ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ లో పెట్టేయడం, ప్రొహిబిటరీ ల్యాండ్స్ పెట్టేయడం, అక్కడి నుంచి ఇంకా వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయేట్టుగా అవస్థలు పడడం, అవన్నీ పోవాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇంకా రెవెన్యూ కూడా చూస్తున్నారు. అదే మరిగా CCLA ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెవెన్యూ మినిస్టర్ పక్కనే చెప్తున్నాడు. కానీ ఆయన సమర్థత ఆఫ్టర్ 1 year తెలుస్తుంది. నేను వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో 0 tolerance, 0 error ఇన్ రెవెన్యూ.